దాసరి గారు దాసరి గారు దాసరి గారు వద్దు తెలుగు సినీ పరిశ్రమకి పండగ రోజు దాసరి గారి పుట్టినరోజు. ఆ సందర్భంగా దాసరి గారు మన ముందు లేకపోయినా దాసరి గారి మీద ఉన్న ప్రేమతో గౌరవంతో దాసరి గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి సి కళ్యాణ్ గారు ఈవేళ ఇక్కడ దాసరి గారి విగ్రహాన్ని నిలువెత్తు విగ్రహాన్ని చేయించారు. దానికి కాజా సూరణ గారు ఎంతో సపోర్ట్ చేసి ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చారు. దాసరి గారిని ఈ తరం వాళ్ళు ఎవరూ మర్చిపోకుండా ఉండడం కోసం ఖచ్చితంగా దాసరి గారి జయంతి వర్ధంతి రెండు చేయాలని ఉద్దేశంతో సి కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా చేస్తున్నాం. ఇది దాసరి గారి అభిమానులు దాసరి గారి శిష్యులు చేసే ఈ కార్యక్రమం ఆయన జీవితకాలంలో ఎవరు మర్చిపోలేము. సినిమా ఇండస్ట్రీ బతుకున్నంతకాలం దాసరి గారి ఒక లెజెండరీ, ఆ లెజెండరీగానే ఆయన 150 సినిమాలు నిర్మించి దర్శకత్వం వహించిన గొప్ప వ్యక్తి అయిన అటువంటి వ్యక్తి గురించి ఈవేళ మనం జయంతి జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా దాసరి గారికి ఒక్కసారి మనందరం దాసరి గారు జిందాబాద్, దాసరి గారు జిందాబాద్, దాసరి గారు జిందాబాద్. ఆయన మన ముందు లేకపోవచ్చు కానీ మనలో ఉన్నారు, మనతో ఉన్నారని తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు మా కళ్యాణ్ గారికి, కాజా సున్నాన్ గారికి, రేలనేశ్వరరావు గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. లక్ష్మణ్ వెళ్ళి పట్టుకోలేదంటే వస్తున్నా సార్. రెడీ సార్. ఈరోజు మా గురువు గారి 78 జన్మదినం. అంటే ఒక గ్రామానికి లేకపోతే ఒక పట్టణానికి ఒక ఊరికి గుడి గుళ్ళో దేవుడు లేకపోతే ఏ విధంగా ఉంటుందో ఈరోజు మా సినిమా ఇండస్ట్రీకి నరసింహారావు గారు తయారు ఆయన లేకపోవడం అనేది ఎంత ఇబ్బందిగా మేమందరం ఫీల్ అవుతున్నాము. ప్రతి ఒక్కరూ అనుకునేవాళ్ళే